మరీ సిమ్లో ఉంటే లేట్గా మరీ చేప చిద్రైపోద్ది. మళ్ళీ చూపిస్తాను చేపల పులుసు. ఈ లోపల మనం పులుసు ఉడికే లోపల మనము ఇది చేపల ఫ్రైకి ఫిష్ ఫ్రైకి తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. కలిపి పెట్టుకుంటాం. నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. దీంట్లో మిరప్పొడి, రెడ్ చిల్లీ పౌడరు, సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫుడ్ కలర్ కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం శనగపిండి, కొంచెం వరిపిండి సరిపోయి అన్నీ చెప్పేసాను కదా. ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని ఇంకోటి మర్చిపోయా, ఇది ఆయిల్ కొంచెం వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇదంతా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసేసుకున్నాను అంతా. ఇవంతా వేసి ఒక్కొక్క చేపకి పట్టించేసేయాలి. చేప ముక్కకి, చేపకు కాదు. స్టాండ్ ఉంది ఫ్రెండ్స్, నాకు ఎందుకో అది సెట్ కాలేదు. దాన్ని తోడుకుంటే ఆడుంటాంలే అని. చూడండి ఈ విధంగా అంతటికి ప్రతి ముక్కకి పట్టేసేయాలి. బాగా పట్టేసి కాసేపు ఫ్రిడ్జ్లో పడేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలి. తెచ్చేసాడు మామిడికాయ. దీని గురించే చెప్పాను ఇందాక. చేపల కూరలో అసలు సిసలైన సూత్రధారి మామిడికాయ, పచ్చి మామిడికాయ. ఇది వేస్తేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను తెప్పించాను. ఇందాక ఇక్కడ లేదన్నారు, దూరంగా ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చారు, షాప్కి వెళ్ళి. ఇప్పుడు ఇది కోసి దించబోయే ముందు వేసుకుందాం. పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చల్లారేటప్పటికి కొంచెం చిక్కబడిపోద్ది. కొంచెం ఇట్లాగే దించుకోవాలన్నమాట. ఇప్పుడైతే చేప ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకోవాలి. ఇదిగోండి చేపలు కలిపి పెట్టేసాం కదా అంతా. ఇది బాగా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎక్కువ నూనె వేసేసి బాండల్లో తేలా నూనెలో దేవుకోవచ్చు, వడలు దేవినట్టు. కానీ నూనె అంతా వేస్ట్ అవ్వద్దు కదా అని నేను అట్లా చేయట్లా. అట్లా చేస్తాను. మూడు చేపలు వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇరుకు లేకుండా బాగుంటుంది. అంటే పెద్ద ముక్కలు కదా, అందుకే. ఇప్పుడైతే నేను రసం కూడా ఉడకబెట్టుకునేసాను. చింతపండు, టమాటా ఉడకబెట్టుకుంటాను. చల్లారాక బాగా కలిపేసుకోవాలి. చూద్దాం ఏగాయో. మామూలుగా అయితే కొంచెం అంటుకున్నట్టు వస్తాయి ఒక్కొక్కసారి. మనం అవన్నీ కలిపాం కదా ఫ్రెండ్స్, కార్న్ఫ్లోరు, బీట్ పిండి కలిపాం కాబట్టి నీట్గా వస్తాయి. అంతకుముందైతే ఏమి వేయకుండా చేసేవాళ్ళం. అంతా జనరేషన్ మారిపోతుంది కదా. మా అమ్మ కూడా ఇవన్నీ ఏమేది, ఉప్పు, కారం, పసుపు అంతే. కావాలంటే ఫుడ్ కలర్ వేసేది, లేకపోతే అది కూడా లేదు. కానీ ఇప్పుడంతా మనం స్టైల్ మారింది అంటున్నారు కదా, ఆ విధంగా. కానీ బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా అస్సలు అతుక్కోదు, క్రిస్పీగా బాగుంటుంది. ఫిష్ ఇలా వేసుకుంటే చికెన్ పకోడా లాగా అనుకోండి. ఇంకా తేలా నూనెలో కానీ అయితే తొందరగా అయిపోద్ది కూడా. కానీ నూనె చాలానే వేస్ట్ అవుద్ది కదా. మళ్ళీ నూనె వాడుకోవాలంటే మేము ఇద్దరమే కాబట్టి తక్కువ ఖర్చు. అందుకని నేను ఇలా చేస్తున్నాను, లేకపోతే తొందరగా అయిపోద్ది అట్లయితే. ఇప్పుడైతే ఏగాయి కాబట్టి ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. తీసేద్దాం ఇంకా. అది ఒకరోజు లేట్గా వేసాం కాబట్టి కొంచెం ఉండాలి మెత్తగా.
ఇంకా అదేవిధంగా అవన్నీ వేసేసుకోవాలి. నాకైతే వీడియో లెంగ్త్ అయిపోతుంది, అందుకని ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.